కాలనీలో ఒక మసీదు ఉన్నది. మేము ఇంతగా ఇది చేస్తున్నారు, మేము ఇది ఇప్పుడే చూస్తున్నాం. కాబట్టి మేము యూట్యూబ్ ప్రేక్షకులు మేము ఏమని చెప్తున్నారు, ఇక్కడ యూట్యూబ్ మన ఇక్కడ కొత్త మసీదు పడ్డది, మరి అది ఏంటిది, అది ఏం సంగతి అని ఆ మాలిక్ అమ్మను మాలిక్ అని అడిగి తెలుసుకుందాం. ఒకసారి వెళ్దాం పదండి. దా ఏయ్ ఈరోజు మటికీలాట, ఆ మటికీలు చూసి మనం కనువిందు చేసుకుందాం. మొత్తం ఇట్లా ప్రేక్షకులకు అందరి చూంచడానికి ఈ ట్వింక్లాండ్ బ్యారక్లో ఈ మసీదును చూంచడానికి మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నాం. ఇక్కడ యజమానులు ఇట్లా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరు, మటికిలో పోయిందని మాకు తెలిసింది. ఇది గుండా ఇది అలావ అంటారు, దీన్ని ఇది అలావ అంటారు. అంటే అలావ అంటే ఆ మాలిక్ వాళ్ళు చెప్పారు, ఇది చెప్పారు. అగ్ని జ్వాలలు ఇక్కడ ఎట్లా రగులుతున్నాయి చూడండి. ఇంత వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా అగ్ని జ్వాలలు రాలుతున్నాయి. ఇది అగ్ని జ్వాలలు అంటే మామూలు కాదు. ఇక్కడ జెండాలు, ఈ జెండాల గురించి అడిగి తెలుసుకుందాం. ఈ జెండాల గురించి అడిగి తెలుసుకుందాం. మా ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు. ఈయన మా దోస్తు చిన్న దోస్తు. ఇక్కడ మా పెద్ద దోస్తు. ఇక్కడ మేము తెలుసుకుంటాం. ఇక్కడ ఎవరు లేరా అండి? ఇక్కడ ఎవరు లేరా అంటే ఎటు పోయారు? ఇక్కడ రాండి, ఇక్కడ మాట్లాడ మా యూట్యూబ్ మేము అడుగుతాం. ఇట్లా అండి, ఇట్లా ఇగో సీను ఇట్లా, నువ్వు ఇట్లా నువ్వు రా. నేను అడిగిందాన్ని సమాధానం చెప్పా. ఎవరో ఒక రాని. ఇది మా యూట్యూబ్ ప్రేక్షకుల గురించి మేము ఇక్కడికి వచ్చాము. దీన్ని ఏమంటారు, ఇది ఏంటిది? మా జెండా అంటారు. ఇది ఏమో అంటారు దీన్ని. అంటే జెండా అంటే దీనికి ఏం పేరు ఉన్నది? పీరానా పీర్ దస్తగీర్ గౌసి అన్నమాట. ఇది జెండా అంటారు. లోపలికి పోదాం పదండి, ఒకసారి పీరీలను కూడా చూపెడదాం. ఒక్కోసారి అందరూ శ్రీనివాస్, ఒక్కసారి అందరూ మనం ఇక్కడికి వస్తే రాండి, మీరు కూడా అందరా దాదా దా లోపల రండి. ఒక 2 నిమిషాలు దా ఇట్లా అండి. అరే ఉంటాను నిల్చోండి. నేను ఇక్కడ పీరీలు అరే చాలా బాగా అలంకరించి, ఇంత పెద్ద పీరీల్ని ఎక్కడ చూడలేదు. ఇంత పెద్ద అరే బా క్యా సీన్ హే. ఇంత పెద్ద పీరీలు నేను ఎక్కడ చూడలేదు. నేను ఇక్కడ ఈ ఏరియాలో కూడా లేవు. మంచిది అంత లేవు. వీళ్ళు కొంతమంది ఉన్నారు. నేను వీళ్ళు ఒక లైన్ అని నిలుచోండి. లైన్ అని నిలుచో, ఇట్లా లైన్ అని నిలుచో. నువ్వు కూడా అటు కొద్దిగా, తమ్ముడు కొద్దిగా అటు. వీళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు లేరు. అలా మటికీలు తీసుకురా. మేము మటికీల లాగా మేము చూపిస్తాము. మాకు ఇంతవరకే పర్మిషన్ వచ్చింది. కానీ ఎవరు ఒకరు పెద్దోళ్ళు చెప్పు ఇట్లా. అరే తమ్ముడు తమ్ముడు ఇది ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి పెడుతున్నాము? గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ పెడుతున్నారా? చాలా బాగా జరుగుతుందా? వీటి పేర్లు చెప్తారా మా యూట్యూబ్ ప్రేక్షకులకు? ఒకసారి చెప్పండి. దగ్గర చెప్పాలి. మౌలాలి, బారాహి మమ కాసిం, హసైన్ హుసేన్, అంకుషావాలి, కాశిందుల్లా, ఇమాం కాసిం, అలీ అబ్బాస్, పెద్దమ్మ తల్లి బి ఫాతిమా, కర్బలా అనే కొత్తగా ఏంటన్న పేరు తమ్ముడు ఈ భూపాలపల్లి ఏరియాలో. అసలు కర్బలా దానికి నిదర్శనం ఏంటిది? అసలు కర్బలా ఎట్లా లేస్తుంది? లాస్ట్ మైదానంలో జరిగేది కర్బలా. అంటే ఇది ఎట్లా లేస్తుంది? ఎన్ని అంటే మన 9 పగ్గాలు ఉంటాయి, పగ్గాలతో లేస్తా. థ్యాంక్ యూ తమ్ముడు. మేము ఇక్కడికి వచ్చాము, ఈ అందరినీ కలుసుకున్నాం. కొంతమంది ఉన్నారు,
ఇప్పుడు మట్టికెళ్ళి తీసుకురానుకోగారు. ఆ మట్టికెళ్ళి తీసుకొచ్చినా కూడా మీకు ఆ వీడియో కూడా మీకు పూర్తిగా చెప్తాము. రేపు జరగబోయే పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది పండుగ. ఇక్కడ జరిగినంత ఈ భూపాలపల్లి ఏరియాలో ఇదే మొట్టమొదటిసారి ఇట్లా పీరు తయారు చేయడం కానీ, ఈ కర్బలా ఉండడం కానీ, ఇంత పెద్ద సవాళ్ళు ఉండడం కానీ, మీరు ఇక్కడ ఉన్న కూడా ప్రజలంతా యూట్యూబ్ ప్రేక్షకులకు మాకు లైకులు కొట్టి ప్రజలు కూడా మా దగ్గరికి సహకరించాలని, ఇక్కడ రావాలని. మంగళవారము శనివారము పండుగ జరుగుతుంది. ఆ పండుగ కూడా మీరు అందరు రావాల్సిందిగా ఈ యూట్యూబ్ తరఫున నేను కోరుకుంటున్నాను. మట్టికి వస్తానా? ఓకే, మాకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు మట్టికీలు వచ్చినాయి. ఆ మట్టికీలు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంది అనేది ఇప్పుడు మీకు యూట్యూబ్ ప్రేక్షకులు అందరికి చూపిస్తాను. ఒకసారి చూపెట్టండి, ఇదంతా చూపెట్టి. ఎక్కడి నుండి వచ్చినాయి మట్టికీలు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, అసలు ఆయన ఏ గోడ, అసలు ఏంది అని యూట్యూబ్ ఛానల్కి మేము చెప్తాము. ఇప్పుడు ఇంతవరకు దాకా మేము ఈ అలావం తీసాము. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారండి మీరు? భాస్కర్ గడ్డ అంటే ఇక్కడ నుండి చాలా దూరం ఉంటుందండి? అవునండి. అయితే ఇక్కడ నుండి అంటే మీరు ఏ దేవుని తీసుకొచ్చారు ఈ మట్టికీలు? మౌలాలికి తీసుకొచ్చారా? సరే, ఓకే. ఇంతవరకు దాకా మేము చూపించాము. ఇంకా మీకు ముందు ప్రోగ్రామ్ కూడా చూపిస్తాము. ఇక్కడ మా దప్పులలో కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అమ్మ ముద్దవారు వీళ్ళందరూ ఉన్నారు. సరే, కొబ్బరికాయ ఇస్తారా? సరే, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మేము లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళను కొబ్బరికాయ అడుగుతాము. అసలు ఇది ఏంది, దీని చరిత్ర ఏంది, దీని కథ ఏంది అని అడుగుతాము. ఉన్నాయి కొబ్బరికాయ కొబ్బరికాయ నన్ను ఇది నీళ్ళు పోసేదా? కొట్టు, దప్పులు కొట్టి.
ఎండకు ఫస్ట్ పూలెక్కి ఇది జెండకు ఫస్ట్ పూలెక్కిచ్చి మన అగరబత్తి ఇక్కడ పో. ఇక్కడ ఒక మాలికు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నేను అడిగి తెలుసుకుంటాను. నన్ను తీయదు. ఇక్కడ ఆయన పెద్ద కూడా ఇట్లా అండి, ఇట్లా సారీ రావాలా మీరు, ఇట్లా ఇట్లా. అరే సార్ మాది యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము అడుగుతాం. ఇక్కడ మీరు చెప్పండి వీటి పేరు ఏంటిది, గత ఎన్ని సంవత్సరాల నుంచి ఉండబెట్టారు, అసలు ఏంది, దీని చరిత్ర ఏంది, ఇది ఎక్కడి నుండి వచ్చింది చెప్తాం. ఇది అసలు ఈ గుండం పేరు ఏం పేరు? ఈ గుండం పేరు బారా ఇమాం కాసిం. బారా ఇమాం కాసిం గుండమా? ఈయన పెద్ద కూడా, పెద్ద కూడా. ఈయన తర్వాత ఆయన తర్వాత ఆయన. ఇప్పుడు ఈయన ఎన్ని ఏళ్ళ నుండి పెట్టారండి? ఇది గత 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గడ్డ పెట్టారు. అంత ముందు ఎక్కడన్నా పెట్టారా? శ్రీరాంపూర్ కృష్ణ కాలనీ అక్కడ పెట్టి ఇక్కడ తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ అంటే అక్కడ మా ఇక్కడ శ్రీరాంపూర్ ఆర్కేసీసీ కృష్ణ కాలనీ గుండంలో మా సొంత పేరు అక్కడ ఉండే. కానీ ఇక్కడికి మా అన్నకి ఇక్కడ జాబ్ రావడం ద్వారా ఇక్కడికి వచ్చినాం. గత 5-6 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 6 సంవత్సరాలు రన్నింగ్. 6 సంవత్సరాలుగా ప్రజెంట్ ఇక్కడ నిలుపుకోవడం జరిగింది మేము ఈ పీరియడ్లని. అంటే ఇంకేమైనా తెలిపేది ఉన్నా ఇటు ప్రేక్షకులు? మీరు అడగండి, అడిగితే మేము చెప్తాం. అంటే వీటి పేర్లు కానీ ఇదేంటి అసలు? ఇప్పుడు ఈయన మట్టికీలు తీసుకొచ్చారు కదా, అసలు ఆయన ఎక్కడి నుండి వచ్చారు, ఆయనకు ఏం దేవుడు వస్తుంది, ఆయనకు అసలు ఆయన ప్రత్యేకత ఏంటిది? అయితే ఇది మట్కిలు అనేటివి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాం అంటే ఎవరి ఇండ్లలో ఉండాలి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు మీరు చూసిన మట్టికి వచ్చింది చూసినా, అది మన భూపాలపల్లి భాస్కర్ గడ్డ అని చెప్పేసి అని ఎక్కడ ఉండాలి వచ్చింది. మట్టికి తీసుకొచ్చిన ఆయన పేరు గుంటి మల్లికార్జును. ఆయనకు హజరత్ మోలాలి అని వస్తుంది, ఆ దేవుడు వస్తుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు హజరత్ మోలాలికి అనే కాకుండా బారా ఇమాం కాసిం అని, ఇమాం కాసిం అని, అంకుష్ అవాలి, హసేన్ హుసేన్, ఇలా 5 సవాళ్ళకు సంబంధించి బి ఫాతిమా, ఇలా 6 సవాళ్ళకు సంబంధించిన మట్టికి తీసుకురావడం జరిగింది. రేపు ఉదయం 6:30 5 నుండి 6:30 లోపల మన నిషాన్లు అనేటి పైకి లేవడం జరుగుతుంది. మజ్మా అనేది జరుగుతుంది. అంటే మజ్మా అంటే ఏంటిది? మజ్మా అంటే దేవుళ్ళని పీర్లని పైకి లేపి, అంటే పైకి అంటే అంటే గుర్రం మీదనా, మనుషులు ఎత్తుకోనా, ఎట్లా? మజ్మా అంటే ఆ యొక్క దేవుళ్ళని ఇప్పుడు వీటిని సవార్లు అంటారండి. గోడ అనేటోళ్ళని ఏంటంటే వాళ్ళు దేవుడు వచ్చే మనిషిని గోడ అంటారు. వీళ్ళు చేసేది మజ్మా అంటారు. ఆ యొక్క సవారి లేచి ఆ గోడ అనేట ఆయన చేతిలో పట్టుకొని ఆ యొక్క సవార్లని గోడ ఏం చేస్తారా అంటే ఫస్ట్ నిప్పుల పైన జరగడం జరుగుతుంది. దాని మీద నుండి వెళ్ళి అట్లా నిప్పుల మీదకి వెళ్ళి నడుస్తారా మీరు? ఖచ్చితంగా మాకు ఆ దేవుని యొక్క మాకు చూపిస్తారా మా ప్రేక్షకులకు? మరి ఖచ్చితంగా చూపెడతామండి. ఓకేనండి. మీరు కూడా నడుస్తారా? అసలు మీ పేర్లు చెప్తారా అండి మాకు? మీ ఇప్పుడు ఆయన ఏంటిది? ఇతని పేరా ఆవుల దుర్గా ప్రసాద్. అంటే ఈయన ఆవుల దుర్గా ప్రసాద్ మాలిక్ అంటే ఈ యజమాని కొడుకు. ఈ యజమాని అంటే ఆసిర్ ఖానా యజమాని కొడుకు. ఈయన పేరు ఆవుల దుర్గా ప్రసాద్. ఈయన కలియాబాస్ అనే దేవుడు వస్తుంది. నా పేరు మహేష్. నేను ఆవుల శ్యామ్ వాళ్ళ తమ్ముడిని. నాకు ఇమాం కాసిం దేవుడు వస్తుంది. ఈయన పేరేమో పారిపల్లి శ్యామ్ కుమారు. ఈయనకు అంకుశవాళ్ళు వస్తుంది. ఈయన పేరేమో దేవర సమ్మ. ఆయన కూడా మీరు అందరు ఫ్రెండ్లీగా ఇక్కడ కలిసి కట్టుగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నారు. అంటే గత 6 సంవత్సరాల నుండి కలిసి కట్టుగా పండుగ చేసుకుంటున్నారు. అంటే ఏ కష్టాలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా కలిసి కట్టుగా పండుగ చేసుకుంటున్నారు. ఐకమత్యంతో పండుగ చేసుకుంటున్నారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంచెం సమయం లేదండి, మాకు కొంచెం కార్యక్రమం ముందడి జరిగింది. వీటి పేర్లు చెప్తారా మాకు? చూడండి ఇక్కడ కూర్చుంది చూసిలా. ఒకసారి దగ్గరికి వెళ్ళండి.
చూడండి కిందలో చూసిలా ఏమో బి ఫాతిమా అంటారా అండి తల్లి. ఇదేమో అలియాబాస్. ఇది వచ్చేసి ఇమాం కాసిము. ఇటు చూడండి ఇటు ఇది వచ్చేసి కర్బలా. కానీ కర్బలా చూడడం అన్నది నేను ఇక్కడ మొట్టమొదటిసారి అండి భూపాలపల్లిలో చాలా బాగుంది. కానీ ఇక్కడ ఎట్లా అసలు కర్బలా అనేది నేను ఈ భూపాలపల్లి ఏరియాలో జిల్లాలో నేను చూడలేదు. చూడడానికి అసలు ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటిది? ఈ కర్బలా ప్రత్యేకత సుల్తానే కర్బలా అంటారండి దీన్ని. సుల్తానే కర్బలా అనేది 9వ కన్ను అంటే ఫైనల్ గా మా పండుగ మొత్తం మా అలౌని మొత్తం మూసేస్తామండి. మూసేసిన తర్వాత అక్కడ ఒక మేకతోటి మేము ఆ మేకని కర్బలా చేస్తామండి. అంటే కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత ఆ యొక్క కర్బలా నుండి అంటే ఈ పురాణం నుండి వచ్చిన ఆచారం ప్రకారం యాక్చువల్ అంటే ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో కానీ ఇక్కడ కానీ మీరు ఇది ఎక్కడ చూసి ఉండరు. ఇది మా రామకృష్ణపూర్ సైడ్ నుండి వచ్చిందండి. ఇది అక్కడ మాకు ఉన్న ఆచారం. ఇది అయిపోయిన తర్వాత కర్బలా వేసిన తర్వాత దాని యొక్క రక్తం నుండి మాంకాలి సుల్తాన కర్బలాని లేపి దాని ద్వారా మజ్మ చేయడం జరుగుతుంది. దీనికి చూడండి ఆల్మోస్ట్ 6 పగ్గాలు ఉంటాయి. 12 పగ్గాలు ఇస్తారండి. ఇట్లా 12 మంది దీన్ని వెనక సైడ్ నుండి పట్టుకోవడం జరుగుతుందండి. ఈ ఆసిర్ ఖాన్ యొక్క పెద్ద మాలిక్ అంటే ఆవుల స్వామి అనేటాయనకి లాస్ట్ ఫైనల్ గా దీనికి సంబంధించిన దేవుడు రావడం జరుగుతుంది. దాని ద్వారా ఆయన ద్వారా దీన్ని ఇప్పుడు 6 పగ్గాలతో 12 పగ్గాలతో ఇది లేపుతారు. అంటే ఎక్కడ లేదు ఇది, ఎక్కడ లేదు. అంటే అంత వింతగా చేస్తారు. వింత కాదండి, దానికి ఉండే ఫోర్స్ అట్లుంటది. ఓకే, అంటే అంత చాలా బాగా చేస్తారు. అంటే ఈ 12 మంది పట్టుకోవడానికి కాకుండా మళ్ళా దరిదాపు చుట్టుపక్కల పిల్లలు పెద్దలు వాళ్ళు వీళ్ళు కూడా దాదాపు 50-60 మంది ఉంటారండి దీనికి. ఇప్పుడు ఈతను మౌలాలి మౌలాలి సయ్యద్ హజ్రత్ మౌలాలి అంటారు దాన్ని. అట్లా లాస్ట్ కొంది చూసిందా మీకేంది ఇది మీద అంటే వచ్చి 15 సంవత్సరాలు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. ఇది ఉంది చూసిందా, ఇది పెద్దది. ఆయన పేరు పెద్ద ఉన్నది. ఈ భూపాలపల్లిలో లేనంత పెద్ద ఈ పాములు అయితే ఇక్కడ లేవండి. దాన్ని నాగులా మీరు అంటారండి. లేదు, నేను గత 20 ఏళ్ల నుండి ఇక్కడ నేను చూడలేదు. కానీ చాలా బాగుందండి. ఇది వచ్చేసి హసన్ హుసేన్ అండి కింద, దీని పక్క పండిది. అది వచ్చేసి అంకుష్ అవ్వాలి, దాన్ని ఇమాం కాసిం అంటారండి. అట్లా లాస్ట్ ఉన్నది అలియాబాద్. ఇంకా ఉన్నాయండి, వెనక ఉన్నాయి. ఇప్పుడు సరిపోతా అండి. కానీ ఈ పాము అయితే చాలా బాగుందండి. 5 పడగలు ఉంటాయండి దానికి. అతను ఆ మాలిక్ ఎవరండి? అంటే మాలిక అంటారు కదా, అంటే యజమాని మాలిక అంటారు కదా మీ భాషలో. అంటే పారిపల్లి శ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి, మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అంటారట అండి. ఈ గుండము అంకుశవాలి ప్లస్ కాసిందులా అలా అంటారట అండి. మేము వీళ్ళను ఈ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నాము. చాలా మాకు స్పందించారు. కావున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.